మహర్షి చైతన్య మంగల్ అనేటువంటి ఈ గ్రంథంలో శ్రీల లోచన్ దాస్ ఠాకూర్ మహాద్భుతంగా ఒక లీలని వర్ణిస్తారు. ఆ లీల మనం ఈరోజు విందాం. ఒకసారి నారద మహర్షుల వారు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో ఎవరుంటారు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణు, అక్కడ అమ్మవారు లక్ష్మీదేవి పాదసేవనం చేస్తుంటారు. ఎవరు? నారాయణుడి యొక్క పాదసేవనలో ఉంటారు. నారద మహర్షి ఏ లోకానికైనా ఆయన వెళ్ళగలరు. ఆయనకి పూర్తి యాక్సెస్ ఉంటుంది. ప్రతి లోకానికి కూడా వెళ్ళగలరు. ఎవరు ఆపలేరు ఆయన్ని. ఇక్కడ కూడా ఆయన్ని మీ వీసా ఉందా, పాస్పోర్ట్ ఉందా ఎవరు చెక్ చేయలేరు. ఆయన ఏ లోకానికి వెళ్ళిపోవచ్చు. భూలోకానికి రావచ్చు, వైకుంఠానికి వెళ్ళొచ్చు, ఏ లోకానికి వెళ్ళొచ్చు. ఈవెన్ రాక్షస రాజ్యంలో కూడా ఆయన ప్రవేశించవచ్చు. సో ఎవరు అడ్డుకోలేరు ఆయన్ని. సో లక్ష్మీదేవికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి ఒకసారి లక్ష్మీ తల్లి, లక్ష్మీ మాత ఒకసారి అనుగ్రహించి ఏం చెప్తుందంటే నారద మహర్షికి, మీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పండి, తప్పకుండా నేను దాన్ని పూర్తి చేస్తాను. సో ఏదైనా నా కుమారుడిగా అంటే భక్తుడిగా ఉన్నావు, నువ్వు నారాయణుడి సేవలో ఎప్పుడు నిరంతరం నువ్వు ఉన్నావు. సో తల్లిగా నేను అనుగ్రహిస్తాను, నీకు ఏదైనా ఆధ్యాత్మిక కోరిక కోరుకో అన్నారు. అయితే నారద మహర్షి మహాప్రసాదాన్ని, భగవంతుడి యొక్క మహాప్రసాదాన్ని కోరుకోవడానికి అడగబోతున్నారు. అప్పుడే అర్థం చేసుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఏమంటారంటే, అయ్యయ్యో మహాప్రసాదం అనేది ఎవరికి ఇస్తారు స్వామి? ఒకప్పుడు భర్త తిన్న తర్వాత ఉచ్చిష్టాన్ని ఎవరికి ఇస్తారు? భార్యకి. సో భార్యకి మాత్రమే పరిమితం. ఒకప్పుడు లక్ష్మీ అమ్మవారికే దక్కేది పరిమితం, కానీ భూమండలం అందరికి కాదు. సో అప్పుడు ఆవిడేమంటుందంటే, నువ్వు ఏదైనా అడుగు, కానీ ప్రసాదం మాత్రం అందరికీ కాదు. సో ఈ విధంగా నేను ప్రసాదం అనేది నా భర్త అంటే ఎవరు? నారాయణుడు ఎవరు? నా భర్త. ఆ శ్రీ మహావిష్ణువు ఎవరు భర్త? లక్ష్మీ అమ్మవారి భర్త. సో నా భర్త ఇచ్చినటువంటి ఆజ్ఞ కనుక ఈ ప్రసాదం, ఓ కుమార నీకు నేను ప్రసాదాన్ని ఇవ్వలేనని చెప్తాడు. నారదుడు ముండికేసి కూర్చున్నాడు. అమ్మ నువ్వు ఇవ్వాల్సిందే ప్రసాదం, నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా, ఏదైనా కోరిక ఉంటే కుమారు కోరుకో అని. సో ఇప్పుడు నాకు ఆ కోరికను తీర్చాల్సిందే తల్లి, ఆ ప్రసాదం ఇవ్వాల్సిందే అని. సో ఆ విధంగా వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారు ఇప్పుడు మాట ఇచ్చారు, మాటను వెనక్కి తీసుకోలేరు. సో అప్పుడు ఆవిడ ఏం చేసింది, కొంచెం వేచి ఉండు, నీ కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తాను కుమార, నీకు ఆ ప్రసాదాన్ని ఇస్తాను, కానీ దానికి కొంచెం గడువు ఇవ్వు. సో ఆ సమయం తీరిన తర్వాత తప్పకుండా నీకు ఆ ప్రసాదం దొరుకుతుందని చెప్తుంది. సో ఆ విధంగా లక్ష్మీ అమ్మవారు భగవంతుడికి మధ్యాహ్న వేళ చక్కటి భోజనాన్ని సిద్ధం చేస్తుంది మధ్యాహ్నం. సో ఆ విధంగా సిద్ధం చేసి ఆవిడ భగవంతుడికి అర్పిస్తుంది. కానీ మొహం చూస్తే పూర్తిగా దిగాలుగా ఉంది. సో అప్పుడు భగవంతుడు అడుగుతాడు, ఏంటి చూడ్డానికి చాలా ఒక విధమైనటువంటి ఆందోళనతో ఉన్నావు, కనపడుతున్నావు, ఏంటి విషయం అని అడిగాడు. ఇప్పుడు లక్ష్మీదేవి పూర్తిగా భగవంతుడి యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించినటువంటి ఆ మహాతల్లి ఏమంటుందంటే, పరిస్థితి నారద మహర్షి ఆయన బ్రతిమలాడుతున్నాడు ప్రసాదం ఇవ్వమని, ఇక ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇక ఏం చేయాలి, నేను మాట అయితే ఇచ్చాను, మరి ఏం చేయమంటారు అని అడిగి. అప్పుడు నా మహావిష్ణువు ఏం చెప్పారంటే, నువ్వు ప్రసాదం ఇవ్వు కానీ ఎవరికి కనపడకుండా రహస్యంగా ఇవ్వు అని చెప్తారు. సో నేను తల తిప్పగానే నేను ఏదైతే భుజిస్తానో ఆ భుజించినటువంటి పదార్థం ఏదైతే నా పాత్రలో ఉంటుందో, నేను తల తిప్పగానే వెంటనే నాకు కూడా కనపడకుండా వెళ్ళి ఇచ్చేసాయి నా కుమారుడికి, అంటే బిడ్డకి, ఎవరికి? నారదుడికి. సో ఆ విధంగా లక్ష్మీదేవి మహాప్రసాదం ప్లేట్ ఏదైతే ఉందో ఆ పాత్రను తీసుకెళ్ళి నారద మహర్షికి ఇచ్చింది. నారద మహర్షి చాలా ఆనందంతో ఆ ప్రసాదాన్ని స్వీకరించి భగవంతుడి యొక్క ఉచ్చిష్టాన్ని, ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత
ఎంతో ప్రేమతో భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ నాట్యం చేస్తూ భక్తి పారవశ్యంలో పూర్తిగా లీనమైపోయి ఆ విధంగా తన్మయత్వంతో నృత్యం చేస్తూ బయలుదేరాడు. సో అప్పుడు ఆయన నారద మహర్షి యొక్క చేతిలో ఉంటుంది వీణ. నారదముని భజాయ వీణ రాధిక రమణ నామే నమామని ఉదిత హోయా ప్రణయ భకత సంగే. సో ఆ విధంగా వీణను వాయిస్తూ పారవశ్యంలో నృత్యం చేస్తూ బయలుదేరుతున్నాడు నారద మహర్షి. సో ఆ విధంగా ఆ ప్రసాదం తీసుకున్నటువంటి ప్రభావం బాగా చూపిస్తుంది ఆయన మీద. పూర్తిగా నాట్యము ఆపట్లేదు, భగవంతుని కీర్తించడం ఆపట్లేదు. సో ఆ విధంగా వెళ్ళి ఎక్కడికి చేరుకున్నాడు? కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళగానే ఆ పరమశివుడు చూశాడు. ఆహా, ఏం నారద, ఏం సంతోషం, ఏం ఆనందం, చాలా హ్యాపీగా ఉన్నారు మీరు, ఏంటి రహస్యం ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే నాకు విష్ణు ప్రసాదం దక్కింది అని చెప్పేశారు. సో ఆ విష్ణు ప్రసాదం దక్కింది అని చెప్పగానే అప్పుడు నారాయణుడు పరమశివుడు అంటాడు, మరి నాకు తీసుకురాలేదేంటి, నాకు కూడా ఇవ్వు అంటాడు. సో ఆ విష్ణు ప్రసాదం తీసుకున్న కారణం చేత నేను నాట్యంని ఆగలేకపోతున్నాను, భగవంతుని కీర్తించడం ఆగలేకపోతున్నాను. సో అంత ఉత్సాహంగా అంత ఆకర్షణీయంగా ఉంది నాకు భగవంతుని ప్రసాదం తీసుకున్న తర్వాత. రాడకుండా నేను నిర్విరామంగా భగవంతుని కీర్తిస్తూనే ఉండాలనేటువంటి కోరిక నా మనసు పరితపిస్తుందని చెప్పి నృత్యం చేస్తున్నాడు, కీర్తన చేస్తున్నాడు, కంటిన్యూస్గా జరుగుతున్నది నాన్ స్టాప్. అయితే ఏ ప్రసాదం కూడా పరమశివుడికి తీసుకెళ్ళలేదనేటువంటి ఒక బాధ మాత్రం మిగిలిపోయింది. ఎవరికి? నారదుకి. అయ్యో, నేను ఏ ప్రసాదం తీసుకురాలేదు మీకు అని చెప్పాడు. అప్పుడు అలా చెప్పగానే తన చేతికి ఉన్నటువంటి వేలికి కొంచెం ఒక మెతుకు అతుక్కుపోయి ఉందన్నమాట చేతికి. అప్పుడు పరమశివుడు ఆనందంగా ఆ ఉన్న ఒక కణాన్ని కూడా తీసుకొని ఆయన గుట్టుకుమని నోట్లో వేసుకొని, ఇక ఆ పరమశివుడు కూడా ఆనందంతో నా జన్మ పావనమైపోయింది, ధన్యమైపోయిందని చెప్పేసి ఆయన కూడా నాట్యం చేయడం మొదలుపెట్టారు ఇద్దరు. ఇక ఇప్పటిదాకా నారదుడు, ఇప్పుడు జత చేరాడు ఎవరు? పరమశివుడు. సో ఆ విధంగా పరమశివుడు తాండవం చేస్తుంటే అది ఎలా ఉందంటే ప్రళయ సమయంలో వచ్చేటటువంటి తాండవంగా ఉంది. పార్వతి అమ్మవారికి అర్థం అవ్వట్లేదు ఏమైంది వీళ్ళిద్దరికి, ఇప్పుడు ప్రళయం ఇంకా రాలేదు కదా, టైం ఇంకా ఉంది కదా, ప్రళయం రావాల్సినటువంటి సమయం ఇంకా ఉంది కదా, ఇంకా ఆసన్నం అవ్వలేదే, అప్పుడే ప్రళయ తాండవం చేస్తున్నాడు ఆ పరమశివుడు, ఏంటి విషయం అని చెప్పేసి కనుక్కుందామని వెళ్ళింది. అప్పుడు శివుడు నాట్యం ఆపి చెప్పాడు, మా ఇద్దరికి ఈరోజు విష్ణు ప్రసాదం దక్కింది అని చెప్పారు. అప్పుడు పార్వతి అంది, మరి నాకు? సో పార్వతి అమ్మవారు అంది, నాకేంటి అంది. సో మహాప్రసాదం మీకు లేదు, అయిపోయింది. అప్పుడు పార్వతీదేవి అంటుంది, మీ ఇద్దరికి మహాప్రసాదం దక్కింది కానీ నాకు దక్కలేదు. సో ఈ విధంగా మొత్తం భూమండలం మీద, సమస్త భూమండలం మీద అందరికీ మహాప్రసాదం దక్కడానికి నేను వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సును ఆచరిస్తానని చెప్పి అమ్మవారు సంకల్పించుకున్నారు, పార్వతీదేవి అమ్మవారు. కనుక ఆవిడ భూమి మీదకి వచ్చి కఠోరమైనటువంటి తపస్సు చేసింది. ఎక్కడ చేసింది? జగన్నాథపురి క్షేత్రంలో. ఎక్కడ? జగన్నాథపురి క్షేత్రంలో. సో ఆ నీలాచల క్షేత్రంలోనే అమ్మవారు విమలాదేవిగా ఉంది. ఎవరు? అమ్మవారు. సో ఆవిడ అందుకే విమలాదేవి. జగన్నాథపురి ప్రసాదం ఫస్ట్ జగన్నాథ స్వామికి అర్పించినటువంటి ప్రసాదాన్ని అక్కడ విమలదేవికి అర్పిస్తారు, ఇది జగన్నాథపురి క్షేత్రంలో. తర్వాత అది అందరికీ వితరణ చేయడానికి వెళుతుందన్నమాట. అందుకే అది ఆ ప్రసాదాన్ని ఏమంటారు? జగన్నాథపురి క్షేత్రంలో మహాప్రసాదం అంటారు. సో స్వామికి వచ్చినటువంటి ప్రసాదం అదే మహాభక్తురాలైనటువంటి వారు స్వీకరిస్తే అదే మహాప్రసాదం అవుతుంది. సో అది మహాప్రసాదం. అది కుక్క స్పర్శించిన, చండాలుడు ముట్టినా, బ్రాహ్మణుడు కూడా ముట్టినా అది ఎంగిలి కాదు, పాడైపోదు.
అందుకే జగన్నాథపురి క్షేత్రంలో ప్రసాదం కింద పడేసినటువంటి మెతుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సేకరించి వాటిని కడిగి ఆరబెట్టి దాన్నే నిర్మాల్యంగా దాన్ని వితరణ చేస్తారు. ఒక ఎర్రటి వస్త్రంలో గుట్టలు చుట్టి ఆ విధంగా ఆ కార్డు అది మళ్ళీ వితరణ చేస్తారు. అంటే ఆ పవిత్రత పోదు అంట. జగన్నాథ స్వామి ప్రసాదానికి పవిత్రత ఎప్పుడూ పోదు. సో అది ఒక కథ జగన్నాథపురి క్షేత్రం యొక్క ప్రసాదం యొక్క విశిష్టత. మనమంతా ఆధ్యాత్మిక జీవితాన్ని చేపట్టాము. మరి అనన్యశ్చింతయంతో మనం అనన్య భావనతో భగవంతుని మీద పూర్తిగా మనసుని కేంద్రీకరించి ఆయన ధ్యాసలోనే ఉండాలి అని మనం కోరుకున్నప్పుడు ఆ అనన్య భావన అనేది ఎలా ఉంటుంది అనేది ఒక జీవితంలో ఒక పండ, జగన్నాథపురి క్షేత్రంలో ఉన్నటువంటి ఒక పండ యొక్క జీవిత చరిత్ర నుంచి విందాం. ఆ పండ పేరు గీతా పండ. ఏం పేరు? వింటున్నారు పిల్లలు? గీతా పండ. పండ అంటే పూజారి. ఒరిస్సాలో పూజారిని పండ అంటారు. ఆ పండ పేరు అర్జున్. ఏం పేరు? కానీ ప్రతిరోజు భగవద్గీత చదువుతూ ఉండేవాడు. ఆ విధంగా అంత నిష్టతో అంత భక్తితో భగవద్గీత చదవడం కారణం చేత అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అందరు కూడా ఆయన ఏమన్నారంటే గీతా పండ అని ఆయన పిలవడం మొదలుపెట్టారు. కానీ కటిక పేదవాడు, ఏం డబ్బు లేదు, ఆస్తిపాస్తులు ఏం లేవు. ఆయన ఏం చేసేవాడు? భిక్షాటం చేసేవాడు. భిక్ష మీద జీవితాన్ని కొనసాగించేవాడు. ఒకసారి పురి జగన్నాథ క్షేత్రంలో ఏమైందంటే పెద్ద కుంభవృష్టి వర్షం పడింది, పెద్ద వర్షం. సో అప్పుడు ఏమి ఆహారం దొరకలేదు గీతా పండకి. సో ఆల్రెడీ వర్షం వల్ల మొత్తం వరదలు వచ్చేసి అన్నీ కొట్టుకుపోతాయి, అంత అస్తవ్యస్తంగా ఉంటుంది, మనకు అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ పండ ఇంటింటికి వెళ్ళినా కానీ ఎవరు భిక్ష, వాళ్ళ పరిస్థితి అధోగతిగా ఉంది, ఇంకే వాళ్ళేం భిక్ష చేస్తారు. సో ఈ విధంగా ఇంటింటికి వెళ్ళినా కానీ ఏమి దొరకట్లేదు ఆహారం. ఆఖరికి ఏమి దొరకకపోయేసరికి ఈ అర్జున ఏం చేశాడు? గీతా పండ ఇంట్లో కూర్చొని గీతా పారాయణం చేయడం మొదలుపెట్టాడు. ఆయన మనసులో బాధ అనిపించట్లేదు. ఎందుకంటే భిక్షాటనకి వెళ్ళాలి, రావాలి, మళ్ళీ వండాలి, మళ్ళీ తినాలి అంటే ఒక పెద్ద పని. ఇప్పుడు ఆ పని కూడా లేదు. ఇంకా టైం ఏంది? బాగా మిగిలిపోయింది. సో ఇదే మంచి అవకాశం అని చెప్పేసి చాలా సంతోషంగా భగవద్గీత ఓపెన్ చేశాడు. చదువుతూనే ఉన్నాడు. ఎవరైనా ఈ విధంగా భావిస్తారా? ఒక పక్కన కడుపు కాలుతుంటే ఇంకో పక్కన మనసు ఎటో పరిగెడుతుంటుంది. సో గీతా పండగ మాత్రం మంచి అవకాశం. ఏంటి? సమయం మిగిలింది. ఇప్పుడు నేను వెళ్ళి భిక్షాటన చేయనవసరం లేదు, నాకు చాలా టైం ఉంది ఇప్పుడు. సో ఈ సమయాన్ని చాలా చక్కగా వాడుకుంటూ ఏం చేయాలి? భగవద్గీత చదవాలని కూర్చున్నాడు. కానీ ఆయనతో పాటు ఆయనకి భార్య, పిల్లలు కూడా ఉన్నారు. భార్యకేమో కోపం వస్తుంది. భార్య వచ్చి కోపంగా అంటుంది, వెళ్ళి భిక్షాటన చేయరా, మనకి ఆహారం ఎలా? మన ఇద్దరం అయితే పస్తులున్నాం, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆహారం వద్దా అంటే గీతా పండ అంటాడు, లేదు భగవద్గీత చదువుదాం. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, భగవద్గీతలో ఆయన భక్తుల యొక్క సమస్యలన్నీ కూడా ఆయన్నే కడతేరుస్తారు అని చెప్తున్నారు. భగవద్గీతను మనం విశ్వసించాలి, భగవద్గీత మీద పూర్తి నమ్మకాన్ని మనం నిలుపుకోవాలి అని చెప్తున్నారు. సో ఆ విధంగా ఈ శ్లోకం చెప్తాడు. అనన్యశ్చింత ఎంతో మామనండి ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమమహామ్యహం. ఎవరైతే అనన్య భావనతో ప్రతినిత్యం నన్ను ధ్యానిస్తూ నా చింతనలో ఉంటారో వారి యొక్క యోగక్షేమాల్ని నేను స్వయంగా వహిస్తాను అని కృష్ణుడు వాగ్దానం చేస్తున్నాడు. దేంట్లో? భగవద్గీతలో. కృష్ణుడు భగవద్గీతలో వాగ్దానం చేసినప్పుడు ఆ మాటను తప్పుతాడా కృష్ణుడు? ఎప్పుడైనా కృష్ణుడు మాటను తప్పినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? మనం విన్నామా? లేదు. సో భగవంతుడు మాటిస్తే కట్టుబడి ఉంటాడు. సో ఈ విధంగా ఈ శ్లోకాన్ని చెప్పినప్పుడు గీతా పండ భార్యకి ఇంకా కోపం, ఉద్రేకం పెరిగిపోయింది. ఒక పక్కన ఆకలితో ఉన్నాం, పిల్లలు పస్తులతో ఉన్నారంటే మీరు అనన్య భావనతో చింతన చేస్తే భగవంతుడు చూసుకుంటాడు, ఆయన స్వయంగా మన బాధ్యతలు వహిస్తాడని
చెప్తున్నారు మీరు ఎక్కడ అని చెప్పేసి ఆవిడకి కోపం వచ్చి బాగా తిడుతుంది భర్తని. అప్పుడు ఆయన కానీ చదువుతూనే ఉన్నాడు, గీతా పండ భగవద్గీత చదువుతూనే ఉన్నాడు. భగవంతుడే చూసుకుంటాడు. ఆయనకి ఏంటంటే విశ్వాసం చాలా దృఢ విశ్వాసం, మామూలు విశ్వాసం, అల్లా డబ్బా విశ్వాసం కాదు. కానీ గాలి కొట్టగానే అలా కొమ్మ నుంచి రాలిపోయినటువంటి విధంగా అంత కోమలంగా లేదు ఆయన విశ్వాసం. చాలా దృఢంగా, ఏదైతే భూమిలో వేర్లు పూర్తిగా నాటుకుపోయి ఉంటాయో ఆ విధంగా ఆ భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం, ఆ శ్రద్ధ అనేది పూర్తిగా నాటుకుపోయింది హృదయస్థంలో. సో ఆ విధంగా ఆ పండ ఆయన చదువుతూనే ఉన్నప్పుడు భార్య అంటుంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి, ఇలాగైతే కాదని చెప్పేసి, అనన్యశ్చింతయంతో మాం యోజనో పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ మహామ్యహం. భగవంతుడు తన భక్తుల యొక్క యోగక్షేమలు స్వయంగా వహిస్తాడన్నటువంటి ఆ అక్షరాల్ని కొట్టేసింది భగవద్గీత. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. సో తర్వాత ఇక గీత మా పండగ ఆ విషయం తెలియదు, లేకపోతే ఒప్పుకునేవాడు కాదు. ఆయన పడుకున్నాడు, అందరు పడుకున్నారు, భార్య అందరూ పడుకున్నప్పుడు శబ్దం అయింది. తలుపు ఎవరో పడుతున్నారు, టక్ 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 టక్. ఎవరో అని చూసేసరికి ఇద్దరు, ఒకరేమో నలుపుగా ఉన్నారు, ఒకరేమో పాలవలే తెలుపు రంగుతో ఉన్నారు, చాలా తెల్లగా ఉన్నారు. ఎవరో తెలుసా ఇద్దరు? బలరాముడు కృష్ణుడే. సో వారు రకరకాల వంటకాలన్నీ, ధాన్యాలు, బియ్యము, గింజలు, పప్పులు, అన్ని రకాల పదార్థాలన్నీ తీసుకొని వచ్చారు ఇంటికి. తీసుకొచ్చి గీతా పండ యొక్క స్నేహితుడు పంపించారు, ఆయనకి ఇమ్మని చెప్పారు, అందుకే మేము ఇవన్నీ మోసుకొచ్చామని చెప్పారు. అప్పుడు ఆవిడ అమాంతంగా లేచి ఆ ఇద్దరిని చూసింది. ఎంతో బాగా ఉన్నారు, ఇద్దరు పిల్లలు, చాలా వారు చాలా అందంగా ఉన్నారు, చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. వాళ్ళ మాట కూడా చాలా మధురంగా ఉంది. ఇప్పుడు వాళ్ళని చూసి ఆవిడ అంటుంది, మీరు ఎవరినైనా, ఎవరు మీరంటే, నేను అదే మీ ఆయన అర్జున పండ, ఆయన ఎవరైతే భగవద్గీత చదువుతారో ఆయన స్నేహితుడు పంపించారో, ఆయన ఇవన్నీ మోసుకొచ్చామండి. సరే అని చెప్పి ఆమె చేసింది, అవన్నీ నింపేసింది ఇంట్లో. మొత్తం వంటగదంతా నిండిపోయింది. మొత్తం బియ్యము, ఉప్పు, పప్పు, అన్ని రకాల పదార్థాలన్నీ ఉన్నాయి, ఇంకేమీ లోటు లేదు అక్కడ. సో అవన్నీ తీసుకొచ్చారు. కనీసం వాళ్ళకు ఒక ముద్ద పెట్టకపోతే బాగుండదని చెప్పేసి, అక్కడే ఉండండి, మీకు నేను చక్కగా ఇప్పుడే వంట చేసి పెడతాను, 2 నిమిషాలు ఉండయ్యా అని చెప్పి. అప్పుడు ఆ నల్లగా ఉన్న బాలుడు అన్నాడు, లేదమ్మా నేను తినలేను మీరు పెట్టినా కానీ. నా నాలుకని 3 సార్లు కోసేశారు, ఒకరు ఘాట్లు పెట్టారు, నోరంతా వాసిపోయిందమ్మా, నాకు నేను తినలేను, నేను స్వీకరించలేను. అప్పుడు అయ్యో ఎవరా క్రూరుడు, వాళ్ళకి మనిషిలా అంత అందంగా ఉన్నాడు ఆ బాలుడు, చూడడానికి అంత ముచ్చటగా ఉన్నాడు, ఆయన నాలుక మీద ఘాట్లు పెట్టే మనసు ఎట్లా వచ్చింది వీళ్ళకి అని చెప్పేసి ఫీల్ అయిపోయారు. తర్వాత ఆ గీతా పండ భార్య ఏం చేస్తుంది, మంచిగా రుచికరమైన పదార్థాలను చేసి భర్తని పిల్లల్ని ఆహ్వానించి, రండి మంచి భోజనం అంటే, భర్త అరే ఇంత రుచికరం, అసలు ఈ పదార్థాలు ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ ఎక్కడివి అంటే, 2 బాలులు వచ్చారు, మీ స్నేహితుడు ఎవరో పంపించారట, ఇవంతా పూర్తి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుంది. మరి ఇంత వంట చేసావు, కనీసం వాళ్ళకి పెట్టకపోయావా, ఒక ముద్దైనా పెట్టాల్సింది కదా వాళ్ళకి, నీ మనసు ఎలా ఒప్పింది వాళ్ళని ఊరికే అలా పంపించడానికి అని చెప్తే, నేను పెడదామని అనుకున్నానండి, కానీ ఆ బాలుడు నాలుక మీద ఎవరో గట్టిగా ఘాట్లు పెట్టారట, అందుకే ఆయన తినలేని పరిస్థితి, నేను తినలేనమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా బాధగా అనిపించింది ఆ బాలుడి మీద. అట్లా ఆ నాలుక మీద ఎవరు కట్ చేశారని చెప్పి చాలా బాధ అనిపించింది అని చెప్పి చెప్తుంది భార్య. అప్పుడే వెలుగుతుంది గీతా పండగకి వాళ్ళిద్దరు ఎవరు అని చెప్పేసి. సో వెళ్ళి భగవద్గీత ఓపెన్ చేయగానే, అనన్యశ్చింతయంతో మాం యోజనో పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ మహామ్యహం. నా భక్తుల యొక్క యోగక్షేమాలు నేను ప్రత్యక్షంగా వహిస్తానని భగవంతుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ శ్లోకాన్ని కొట్టేశారు. సో కొట్టేయగానే ఇక తట్టుకోలేక కృష్ణుడే వచ్చాడు. చూడండి, కృష్ణుడే చెప్తున్నాడు, అది ఎవరో కాదు నేనే అని చెప్పి. అప్పుడు గీతా పండగ అర్థమైంది, ఇది ఎవరో కాదు, నువ్వు కొట్టేసింది ఎవరో కాదు, భగవంతుడి యొక్క వాణి. భగవద్గీత అంటే ఏంటి?
భగవంతుడు పలికినటువంటి, స్వయంగా పలికినటువంటి పలుకులవి. సో దాన్ని నేను నమ్మకుండా అవిశ్వాసంతో దాన్ని సరిపేసే ప్రయత్నం చేసి దాన్ని కొట్టేశావు. అంటే భగవంతుడి యొక్క వాణిని ఖండించావు అక్కడ. సో అని చాలా బాధపడి ఇద్దరు తర్వాత చాలా ప్రాయశ్చిత్తానికి గురై అప్పుడు ఇద్దరు కూడా వెళ్ళి జగన్నాథపురి క్షేత్రానికి వెళ్ళి జగన్నాథుని క్షమాపణ వేడుకొని జగన్నాథుడి యొక్క భక్తిలో పూర్తిగా లీనమైపోయారు. సో భక్తుల జీవితంలో కూడా భక్తుడు అనేటువంటి వాడు ఒక్కసారి భక్తిని చేపట్టిన తర్వాత నేను జపం చేస్తే నన్ను సమాజం వెలివేస్తుందా, కుటుంబం వెలివేస్తుందా, నా స్నేహితులు వెలివేస్తారా, ఎవరైనా వెలివేయచ్చు, వెలివేయకపోవచ్చు, దాని గురించి అనవసరంగా చింతించాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు మాత్రం మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు. అటువంటి విశ్వాసం మనకి ఉండాలి. సో ఏమవుతుంది రేపు, నా భవిష్యత్తు ఏంటి, నన్ను ఎవరు చూసుకుంటారు, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నాకు ఏదైనా అవుతే నా సమస్యకి నన్ను ఎవరు కాపాడుతారు, ఇవన్నీ అవసరం లేదు. ఏంటి విశ్వాసం దేని మీద కావాలి? భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడి అడవిలో ఉన్నటువంటి జంతువులు రోజు వెళ్ళి గుళ్ళో పూజ చేస్తున్నాయా? వాటికి ఆహారం భగవంతుడు ఇవ్వట్లేదా? మరి భగవంతుడి యొక్క భక్తి చేస్తే మనకి భగవంతుడు చూసుకోడా? సో ఈ విధమైనటువంటి అచంచలమైనటువంటి శ్రద్ధ కావాలి. సో ఇదే మనం ఈ జగన్నాథపురి క్షేత్రంలో ఉన్నటువంటి లీల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కథ. ఇది వాస్తవంగా జరిగినటువంటి కథలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఇంకొక కథ. లక్ష్మీదేవి. లక్ష్మీ కృపా కటాక్ష సిద్ధిరస్తు. లక్ష్మి యొక్క కృప ఉంటేనే మనం అంతేనా? లక్ష్మీదేవి కృప. ఒరిస్సా క్షేత్రంలో లక్ష్మీ మార్గశీర్ష మాసంలో ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఎందుకంటే జగన్నాథపురి క్షేత్రంలో జగన్నాథుడికి వంట చేసేది ఎవరు? లక్ష్మీదేవి. అందుకే ఇప్పటికీ అందుబట్టనటువంటి విషయం ఏంటంటే ఒక కుండ మీద ఒకటి అలా వరుసగా ఒక కుండ మీద కుండ వాళ్ళ పేరు చేసిన తర్వాత కూడా కింద నిప్పు పెడితే మొట్టమొదట పైన కుండ ఉడుకుతుంది. అది ఇప్పటికీ సైంటిస్టులకు అందుబట్టట్లేదు. వాళ్ళు తల బాధకుంటున్నారు, ఏంటి విచిత్రం అని. ఈ చమత్కారం ఏంటని వాళ్ళకు అర్థం అవ్వట్లేదు. సో లక్ష్మీదేవి స్వయంగా వంట చేస్తుంది. నారాయణుడు అక్కడ జగన్నాథపురి క్షేత్రంలో జగన్నాథుడి యొక్క సేవ స్వయంగా నిమగ్నమై ఉంటుంది. ఒకసారి ఈ మార్గశీర్ష మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏ విధంగా నా వ్రతాన్ని ఆచరిస్తున్నారని చెప్పేసి ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి అమ్మవారే పర్యటిస్తున్నారు. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా. అయితే ఒక ఉంటాయి కదా పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి కుటుంబాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల యొక్క కుటుంబం, బాగా సంపన్నుల యొక్క కుటుంబం. సొందరి ఇళ్లలోకి వెళ్తే అందులో ఒక సంపన్నమైనటువంటి కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఇంకా నిద్ర కూడా లేవలేదు. నిద్ర లేవకపోవడం పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇది మార్గశీర్ష మాసంలో చక్కగా ఆవు పేడతో అలికి శుభ్రం చేసి ఇంటిని మంచిగా కడుక్కొని అలా భగవంతుడికి ఆరాధన చేయాలి, లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలి, ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ యొక్క పూజ చేయాలి, సీతారాముల యొక్క పూజ చేయాలి, రాధాకృష్ణుల యొక్క పూజ చేయాలి, ఈ విధంగా చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ, అమ్మ చాలే అమ్మ నీ చాదస్తాం వెళ్ళు నాకేం చెప్తున్నావు, ఇంకా మా కోడలు ఇంకా నిద్ర కూడా లేవలేదని చెప్పేసి భాషముఖంతో చెప్పినప్పుడు లక్ష్మీదేవి బాగా కోపం వస్తుంది. పొద్దున్నే లేవకుండా భాషముఖంతో నేను వచ్చి సలహా ఇస్తే సలహా కూడా స్వీకరించారని చెప్పేసి ఆవిడేమంటుందంటే శపిస్తుంది. మీకు ఈ డబ్బు చూసేగా ఎంతవరకు గర్వం, ఆ డబ్బే మీకు లేకుండా పోగాక అని చెప్పేసి శపించి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో ఏమీ తినడానికి ఆహారం లేదు, ఏం లేదు. ఇక పూర్తిగా కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. ఇక ఆఖరికి బిచ్చం ఎత్తుకునేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు. సో లక్ష్మీదేవి అలా అంతా పర్యటిస్తూ ఒక చండాలుడు నివసించేటటువంటి ఆ ప్రాంగణానికి వెళ్ళి ఒక చండాలుడి యొక్క ఇంటికి వెళ్తుంది. ఆ చండాలుడి పేరు శ్రియా చండులుని అనేటువంటి ఆ చండాలుడి యొక్క ఇంట్లోకి వెళ్తుంది.
కానీ ఈ శ్రియా చండులుని అనేటువంటి ఆవిడ లక్ష్మీదేవి పూజని చాలా నిష్టగా ఆచరిస్తుంది. ఉదయాన్నే లేస్తుంది. వాళ్ళు ఉండే వాతావరణం అంత పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి సంపన్నమైనటువంటి భవనం కాదు, ఇల్లు కాదు, ఒక పూరిల్లు. ఆ పూరిలను కూడా బాగా శుభ్రం చేసుకొని చాలా ఆవు పేడతో చక్కగా అలికి శుభ్రతతో వాటిని అన్నింటి శుద్ధి చేసి ఆ విధంగా ఆవిడ పూజ చేస్తుంది. సో ఆ ఇంట్లో మారువేషంలో వచ్చినటువంటి వృద్ధురాలు యొక్క రూపంలో వచ్చినటువంటి లక్ష్మీదేవి చాలా ప్రసన్నురాలై వాడింట్లో కూర్చొని భోజనం చేస్తుంది. ఎవరు? అమ్మవారు. అలా వాళ్ళని అనుగ్రహిస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా లక్ష్మీదేవి బయటికి వెళ్ళి పర్యటిస్తుంటే ఇంకో పక్కన జగన్నాథపురి క్షేత్రంలో ఇంకెవరున్నారు? జగన్నాథుడు, బలభద్రుడు కూడా ఉన్నారు. సో ఇద్దరు సోదరులు కూడా బయలుదేరుతారు. ఇద్దరు కూడా బయలుదేరి మార్నింగ్ వాక్ వెళ్ళారు అన్నమాట. ఉదయాన్నే బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి ఆ చండాలుడి యొక్క ఇంట్లోంచి బయటికి రావడం చూస్తారు. అప్పుడు ఆవిడ చాలా బలరాముడు చాలా అప్సెట్ అయిపోతారు. ఇదేంటి లక్ష్మీదేవి అయి ఉండి చండాలుడి యొక్క గృహంలోకి ప్రవేశించడం, ఇది ఎంత అపచారం అని చెప్పేసి, ఇదంతా ఎందుకు? లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని అంతటా తెలియజేయడానికి లీల చేస్తున్నారు. ఎవరు? సాక్షాత్తు జగన్నాథుడు. ఎవరు? బలరాముడు. సో అందుకే ఈ విధంగా ఒక నాటకం ఆడుతున్నారు అంతే. ఇదేంటంటే ఆవిడ అప్పుడప్పుడు భగవంతుడు తన యొక్క భక్తుల్ని కూడా కీర్తించాలనుకుంటారు. వాళ్ళ యొక్క భక్తుల యొక్క వైభవాన్ని కూడా భగవంతుడు ప్రత్యక్షంగా అందరికీ చూపించాలనుకుంటారు. సో ఈ విధంగా చేస్తూ ఉండగా లక్ష్మీదేవి, బలరాముడు అంటాడు, లక్ష్మీదేవి చండాలుని యొక్క ఇంట్లో వెళ్ళి అక్కడ వాళ్ళని అనుగ్రహించింది కాబట్టి లక్ష్మీదేవి టెంపుల్లో ప్రవేశం అనేది అరికట్టాలి, నిషేధం. టెంపుల్ లోపల రానివ్వకూడదు, మందిరం లోపల రానివ్వకూడదు. ఎవరు చెప్తున్నారు ఇది? జగన్నాథుడికి. ఇప్పుడు బలరాముడు పెద్ద అన్నయ్య అవుతారు. అన్నయ్య డైరెక్ట్గా వెళ్ళి కోడల్ని మరదల్ని ఏమన్నా అనొచ్చా? సో తమ్ముడు ద్వారా చివాట్లు పెట్టించాలని చెప్పి జగన్నాథుడు చెప్తున్నారనమాట. వెళ్ళి నువ్వు మందలించుకో, లోపల రాని టెంపుల్లోకి. ఎట్లా వెళుతున్నారు? చండాలు వాళ్ళ ఇంట్లోకి వెళుతుంది. ఎలా వెళుతుంది? రానివద్దురా, నువ్వు జడ్డు చెప్పు అంటే ఇక తప్పదని చెప్పేసి జగన్నాథుడు అన్నమాటని జవదాడకూడదని చెప్పేసి వెళ్ళిపోయి చెప్తాడు, నువ్వు లోపల రావడానికి వీల్లేదు, ఇక్కడ చండాలుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని అనుగ్రహించి వచ్చావు, మందులోనూ ప్రవేశం లేదంట. అప్పుడే లక్ష్మీదేవి ఆశ్చర్యపోతుంది. నన్ను వివాహం చేసుకున్నప్పుడు మీరు ఏం చేశారు? మా తండ్రికి వాగ్దానం చేశారు, ధర్మేచ అర్థేచ కాలేచ మోక్షేచ నాతి చరామి. సో ఆ విధంగా మీరేం చేశారు? ఏ విధమైనటువంటి తప్పులున్నా సరే క్షమిస్తాను, నా కూతుర్ని 10 విధముల ఒక 10 విధ అపరాధములు క్షమిస్తానన్నారు. ఈ 10 విధ అపరాధంలో ఈ అపరాధం ఏ కోవు చెందింది చెప్పండి, వివరించండి. ఈ 10 విధ అపరాధాల్లో ఏది నేను చేసినటువంటి అపరాధం కనీసం ఒకటా, రెండా, మూడో అపరాధం దేనికి కోవు చెందినటువంటిది? అపరాధమే కాదు ఇది. నా భక్తుల్ని నేను అనుగ్రహించడానికి వారి యొక్క గృహంలోకి నేను వెళ్తే మీరెందుకు కాదంటున్నారు? చండాలుడైతే ఏంటి? చండాలుడైతే కులరీత్యా పుట్టుకతో ఆ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ఆచార వ్యవహారాల్లో ఆయన చండాలుడిగా లేడు. ఎలా ఉన్నాడు? శుద్ధ బ్రాహ్మణుడిగా ఉన్నాడు. చక్కగా ఇంటిని ఆవు పేడతో అలికి శుభ్రతగా ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా అన్ని పూజలు చేస్తున్నాడు, పవిత్రంగా పెట్టుకుంటున్నాడు. ఆ మాంసాన్ని, ఉల్లిపాయని, వెల్లిపాయని, కోడిగుడ్లని ఇట్లాంటి చండాల పదార్థాలని ఇంట్లో రానివ్వకుండా నిష్టగా ఉంటున్నాడు. మరి ఉన్నతమైనటువంటి ఇళ్లల్లో వాడేం చేస్తున్నారు? బాగా చండాల పదార్థాలన్నీ మేసేసి పొద్దుపోయేదాకా పడుకొని పాసి ముఖాలతో లేచి ఏం చేస్తున్నారు? పూజ చేయమంటే బొమ్మ నీ సాధస్తాం అని చెప్పేసి మమ్మల్ని లక్ష్మీదేవిని తరిమి కొట్టారు. అప్పుడు ఏమైంది? లక్ష్మీదేవిని తరిమి కొడితే ఏమొస్తుంది?
దరిద్రమే కదా ప్రవేశించేది. సో ఆ విధంగా మరి చండాలుడైతే ఏమిటి, బ్రాహ్మడు ఏంటి, బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే తందనారా. ఎవరికి, చండాలుడికైనా బ్రాహ్మణుడికైనా బ్రహ్మం ఒకటే. మరి ఆ బ్రహ్మని మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు శుద్ధ వైష్ణవులు, యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా అదే విధమైనటువంటి మోడ్లో ఉన్నారనుకోండి, ఇంకా చండాలులే. ఇప్పుడు దరిద్రాన్ని ఆహ్వానించినట్టే అవుద్ది. ఒక జంతువుని చంపి దాని యొక్క మాంసాన్ని భక్షిస్తున్నారంటే ఏమవుద్ది, హింసించి. జస్ట్ లైక్ ఫుడ్ అనేది, జస్ట్ ఫుడ్ అంటే ఒక పదార్థం మాత్రమే కాదు, దాంట్లో ఒక యాంగ్జైటీ ఉంటుంది, దాంట్లో ఒక ఆందోళన ఉంటుంది, దాంట్లో ఒక బాధ ఉంటుంది, దాంట్లో ఒక నొప్పి ఉంటుంది, దాంట్లో ఒక ప్రేమ ఉంటుంది, దాంట్లో ఒక అనురాగం ఉంటుంది. మీరు వంట చేసే పదార్థం జస్ట్ పదార్థం మట్టుకే కాదు, దాంట్లో ఇవన్నీ కూడా జోడించబడి ఉంటాయి. ముఖ్యంగా ఒక జంతువుని చంపేటప్పుడు అది హాయిగా నా పీక కోయండి అంటుందా, లేకపోతే పీక కోస్తుంటే ఎంతో మధురం ఉంటుంటుందా, అది ఏడుస్తుంటుంది, భయపడుతుంటుంది, వణుకుతుంటుంది, దాంట్లో బాడీ నుంచి ఎన్నో సెక్రీషన్స్ బయటకు వస్తాయి, ఎంతో యాంగ్జైటీతో ఉంటుంది. దాన్ని చంపి, దాన్ని బలిచ్చి, దాన్ని హింసించి, దాని మాంసం మీరు తింటే దాని పీడ మీకు అంటదా, ఆ ఘోష ఉండదా? మరి ఆ తిని మీరు ఎలా ప్రశాంతంగా ఉండగలరు, ఎలా ప్రశాంతంగా ఉండగలరు చెప్పండి. అందుకే ముఖ్యంగా ప్రసాదం వండే భక్తులైతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు భగవంతుడికి ప్రసాదం నైవేద్యం పెడుతున్నారంటే ఇవి తప్పకుండా ఇవి పాటించాల్సినవి. మీరు ఏ కులంలో, ఏ మతంలో, ఏ వర్ణంలో ఉన్నారు ఇవన్నీ లెక్కలేదు. మీరు ఆచరిస్తున్నారా, ఆచార వ్యవహారాలని తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా, అది ముఖ్యం ఇక్కడ. సో లక్ష్మీదేవి అదే చెప్తుంది, నేను ఏం తప్పు చేశాను, వారు చండాలుడి యొక్క కుటుంబంలో అయినప్పటికీ కూడా వాళ్ళు అన్నీ పాటిస్తున్నారు, దే ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్. మరి మీరు అంటే లేదు ఆమె కోపం వచ్చేసింది. ఏం చేసింది లక్ష్మీదేవి, నేను వెళ్ళిపోతాను, టెంపుల్ వదిలేసి వెళ్ళిపోతాను, జగన్నాథపురి టెంపుల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇక ఉంది అసలు ఈ మజా. లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోగానే జగన్నాథుడు బలరాముడి యొక్క పరిస్థితి, అంటే ఇదంతా లీలగా చేస్తున్నాం, స్వామి లక్ష్మీపతి కానీ ఆయన చూపిస్తున్నాడు ఇక్కడ. ఇంకా తర్వాత 12 సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది చూపిస్తాడు ఇక్కడ. సో జగన్నాథపురి నుంచి బయటికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి అలిగి. లక్ష్మీదేవికి అలగ ఎక్కువ. అప్పుడప్పుడు అలిగి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి నుంచి అలిగి వెళ్ళినప్పుడు కూడా కోలాపూర్కి వెళ్ళిపోయింది. కోలాపూర్ మహాలక్ష్మి అంటారు కదా, తెలుసుగా. సో ఇక్కడ జగన్నాథుడు బలరాముడు ఉదయాన్నే లేచారు, వాడికి ఆకలి అవుతుంది బాగా. జగన్నాథపురిలో ఏంటంటే చెప్పన్ భోగ్ అంటే ఏంటి, 54 రకాలు మహాభోగ్. అట్లా చేయి తడి ఆరిందో లేదో వెంటనే మళ్ళీ నైవేద్యం. అందుకే ఇంద్రదూమి మహారాజు జగన్నాథుని స్వామిని కోరిన కోరిక ఏంటంటే, మీ చేయి తడి ఆరకముందే మళ్ళీ ఇంకొక నైవేద్యం మీకు వస్తుంది, మీరు దాన్ని ఆరగించాలి స్వామి అని చెప్పారు. కానీ లక్ష్మీదేవి వెళ్ళిపోయినప్పుడు లక్ష్మీదేవి యొక్క చలికత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారా, వాడు వెళ్ళిపోయారు. వెళుతూ ఏం చేశారు, మొత్తం వంటగదిలో ఉన్నటువంటి పాత్రలన్నింటినీ కూడా ధ్వంసం చేసి పగలగొట్టి వెళ్ళిపోయారు, ఏమి లేకుండా. అప్పుడు జగన్నాథుడు బలరాముడు లేచారు ఉదయాన్నే. ఏంటి ఇంకా బ్రేక్ఫాస్ట్ రావట్లేదు ఏంటి అని అడిగి, బ్రేక్ఫాస్ట్ ఇంకా రావట్లేదు, బ్రేక్ఫాస్ట్ అని. లక్ష్మీదేవి వెళ్ళిపోయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ వండేవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ అంటే. అప్పుడు బాగా ఆకలి అవుతుంది, కడుపులో కాలిపోతుంది. జగన్నాథుడు అంటే మన ఇద్దరం, లక్ష్మీదేవి లేదుగా, ఇప్పుడు మనం వెళ్ళి వంట చేసుకుందాం శుభ్రంగా అని చెప్తే, ఓకే మనం స్వయం పాకం చేసుకుందాం అంటే, స్వయం పాకం చేసుకుందాం వెళ్తే అక్కడ ఉన్నాయి ఆ కుండలు అన్నీ పగలు కొట్టేశారు. సరే స్టోర్ ఇంకా లోపలికి వెళ్తే స్టోర్ హౌస్లో ఏమైనా ఉంటాయి డ్రై ఐటమ్స్. ఇప్పుడు గ్యాస్ కూడా దొరకట్లేదు కదా ఈ మధ్యకాలంలో. అందుకే ఫైర్లెస్ కుకింగ్ చేద్దామంటే అప్పుడప్పుడు స్ప్రౌట్స్, రూట్స్, ఫ్రూట్స్, డ్రై వెజిటేబుల్స్, కీరా, దోసకాయలు ఇవి తిందాం అనుకున్నా కానీ అవి కూడా దొరకట్లేదు. అవి కూడా అన్నీ ఖాళీ అయిపోయినాయి లక్ష్మీదేవి వెళ్ళిపోగానే. సో ఫైర్లెస్ కుకింగ్ కూడా లేదు ఇప్పుడు. సరే ఏదో విధంగా కొన్ని కనపడ్డాయి, కొన్ని సామాన్లు అయితే కనపడ్డాయి. సరే నిప్పు పెట్టమని చెప్తున్నాడు బలరాముడు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, ఎందుకంటే యంగర్ బ్రదర్ కదా జగన్నాథ్ స్వామి. హే జగన్నాథ్, స్టవ్ వెలిగించన్నారు, నేను ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి వస్తాను. సో జగన్నాథ స్వామి నిప్పు పెడుతుంటే నిప్పు వెలగట్లేదు అక్కడ.
ఆఖరికి స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు బలరాముడు. ఆహా, ఇప్పుడు మంచి వంట తయారు, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు మంచిగా ఆస్వాదిద్దాం. కానీ నిప్పు వెలగలేదు, అక్కడ పొయ్యి వెలగట్లేదు. ఇక ఆఖరికి బలరాముడు ఇంతసేపు అయినా పొయ్యి వెలిగించడానికి ఇంత టైం పట్టిందా అని గట్టిగా కేకలేస్తూ ఆయనకు వెలిగించే ప్రయత్నం చేశాడు. అది వెలక ఆఖరికి వెలిగింది కానీ మొత్తం పొగంతా వచ్చేసింది. సో ఇక మొత్తం పొగ అదంతా తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయారు. ఇది మన వల్ల కాదండి. సో ఆ విధంగా అంతటా భిక్షాటం చేస్తున్నారు, ఆకలి బాగా పురీ క్షేత్రంలో. సో వాళ్ళ లక్ష్మీహీనులైనటువంటి వారి పరిస్థితి ఏంటి, ఎవరు రానివ్వట్లేదే, జావు ఖానా పీనా కూర్చున్నా చవు, భిక్షగాళ్ళని తరిమి కొడుతున్నారు పాపం ఇద్దరిని. సో ఆ విధంగా వాళ్ళంతా మొత్తం తిరిగారు, ఎక్కడా దొరకట్లేదు, అన్నం దొరకట్లేదు. కనీసం అక్కడ చెరువు ఉంది, చెరువులో నీళ్లు తాగుదామని వెళ్ళేసరికి అప్పటికి ఏమైంది, బాగా సూర్యుడు బాగా మండిపోతున్నాడు. లక్ష్మీదేవి ఉంటుంది అంటే సిగ్నల్ అందిపోతుంది ఎవరికి, సూర్యభగవానుడికి అని. ఇంకా తన వేడిని ఇంకా తీక్షణం చేశారు, పెంచారనమాట. ఆ వేడికి తట్టుకోలేక ఇద్దరు సోదరులు ఇంకా కాళ్ళు చేతులు మండుతుంటే, అంత ఇసుకనే లేవు జగన్నాథపురి క్షేత్రం, కాళ్ళు మండుతుంటే బాగా దప్పిక తీర్చుకోవడానికి నది దగ్గరికి వెళ్తే, లక్ష్మీహీనులు కాబట్టి నీళ్ళ దగ్గరికి వెళ్తే నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. ఇక చూసి 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 అక్కడ ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు మీద ఉన్నటువంటి లేత ఆకుల్ని తిని దప్పికని ఆకలిని తీర్చుకుందామని వెళ్ళేసరికి చెట్టు ఎండుకుపోయింది. సో ఇక లాభం లేదని చెప్పేసి వాళ్ళు అంతటా పర్యటించి చేసి అంతటా తిరిగారు. సో ఆఖరికి ఎక్కడో ప్రసాదం వస్తున్నారని చెప్తే వాడు కూడా లైన్లో వెళ్ళి క్యూ కట్టారు ఇద్దరు, జగన్నాథ్ బలరాముడు. సో అక్కడికి కట్టగానే అక్కడ కూడా మొత్తం ప్రసాదం వస్తుంటే ఒక దగ్గరికి వెళ్ళేసి అడిగారు, మాకు కూడా పెడతారంటే, అయ్యో అయిపోయింది ప్రసాదం అని చెప్పారు. సరే మీరు దిగాలు పడకండి, నేను ప్రసాదం ఏర్పాటు చేస్తానని కొన్ని మరమరాలు పేలాలు తీసుకొచ్చి ఇద్దామని వెళ్ళారు. అప్పుడు వాయుదేవుడు విజృంభించాడు. ఆ వాయుదేవుడి యొక్క గాలికి ఆ మరమరాలు కూడా అని ఎగిరిపోయినాయి. సో చేతికి కొన్ని మరమరాలు తిందామని ఆశించినా కానీ కూడా దక్కకుండా అయిపోయినాయి. ఇక లాభం లేదని చెప్పేసి అంతా తిరిగి ఆఖరికి అదే ఊర్లో ఉన్నటువంటి చండాలుడి యొక్క గృహంలోకి వెళ్ళారు. వారు ఆ చండాలపు కుటుంబంలో జన్మించినప్పటికీ బ్రాహ్మణుల కంటే ఉన్నతంగా జీవిస్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిష్టగా ఈ మార్గశీర్ష మాసంలో ఆ గురువారం రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, లక్ష్మీనారాయణని పూజ చేస్తున్నారు. ఇంట్లో మంచిగా ఇంటిని చక్కగా ఆవుపేడతో అలకి కడిగి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్వామికి మంచి పాత్రలో, మడి పాత్రలో నైవేద్యం వండి నైవేద్యం పెడుతున్నారు, నైవేద్యం పెట్టారు. జగన్నాథుడు బలదేవుడు ఇద్దరు కూడా వచ్చి భిక్షాందేహని తిరిగి మొత్తానికి అక్కడికే అదే ఇంటికి చేరుకున్నారు. మాకు భిక్ష పెట్టగలరా, ఆహారం ఇవ్వగలరా అంటే, తప్పకుండా మీకు భోజనం పెడతాం రండి అని పిలిచారు, ఆహ్వానించారు. ఎవరిని, జగన్నాథ్ బలరాముడు. సో కానీ బలరాముడు అంటాడే, ఈ చండాలుల యొక్క ఇంట్లో మనమేం తింటాం, మనకి ఆ సామగ్రిని ఏర్పాటు చేయము, మనమే స్వయం పాకం చేసుకుందాం అన్నారు. సో ఆ విధంగా వాడన్నీ సరే స్వామి, మీకు కొత్త వంట పాత్ర అంటే స్టవ్ మేమే తయారు చేస్తాం, కొత్త వంట పాత్ర మేమే ఇస్తాం, ఆ పదార్థాలన్నీ కూడా మేమే సమకూరుస్తాం, మీరు వండుకోండి అని చెప్పారు. సో తీరా మళ్ళీ వీళ్ళు స్నానావచరించడానికి వెళ్ళి వచ్చే లోపల మళ్ళీ పొయ్యి నిప్పు పెడితే నిప్పు వెలగట్లేదు. మళ్ళీ ఏమొస్తుంది, పొగ వస్తుంది. ఆ పొగ వల్ల మొత్తం కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి, మొత్తం పొగ పీల్చి ఇక లాభం లేదు. ఆ పొగకి తట్టుకోలేక బలరాముడు అంటాడు, మీరు ఏ వంట చేసినా పర్వాలేదు, వెంటనే తీసుకొచ్చేసేయండి మాకు అని చెప్పేశారు. సో వాళ్ళు వండిన పదార్థాలన్నీ తీసుకొచ్చి జగన్నాథుడికి బలరాముడికి పెట్టారు. సో అది తృప్తిగా భోజనం చేశారు. తిన్నప్పుడు ఎలా అనిపించిందంటే, ఎక్కడుంది, ఎలా తిన్నట్టు అనిపించింది, వాళ్ళు మందిరంలో ఏదైతే చెప్పన్ భోగ్ ఆరగిస్తారో స్వామి, అదే రుచి ఉంది. సో అదంతా తిన్న తర్వాత, తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఆఖరిలో ఒక మంచి కేక్ ఒకటి ఇచ్చారనమాట. కేక్ జనరల్లీ జగన్నాథపురి క్షేత్రం కూడా లక్ష్మీ అమ్మవారు చెప్పన్ భోగ్ తర్వాత ఒక కేక్, ఒక స్పెషల్ కేక్ తయారు చేస్తారు జగన్నాథ స్వామికి. ఆ కేక్ ఒకటి ఇస్తారు.
సో అది తిన్న తర్వాత ఇది ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి చేశారు ఇక్కడ వంట. అంటే లక్ష్మీదేవి ఎక్కడుంది? అక్కడే ఉంది, చండాలుడి యొక్క ఇంట్లో ఉండి అక్కడే వంట చేసింది. మీరు ఎన్ని వెళ్ళాలి అక్కడికి, మీకు ఎక్కడ ప్రాప్తం? ఇక్కడే ప్రాప్తం. ఎందుకంటే వీళ్ళు అని చెప్పేసి ఆఖరికి వాళ్ళ యొక్క ఆఖరి అక్కడే తీరిందనమాట. సో ఆ విధంగా లక్ష్మీదేవి స్వయంగా వండుతుంది. చాలా టేస్టీ ఫుడ్ వాళ్ళు అక్కడ ఆస్వాదించారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్నాథుడు, బలరాముడు ఒక విషయాన్ని డిక్లేర్ చేశారు. మా యొక్క ప్రసాదం కుల మత భేదాలు ఏవి లేకుండా, ఒక చండాలుడైనా, ఒక కుక్క తిన్నా, లేకపోతే ఒక బ్రాహ్మణుడు తిన్నా, అది ఆ ప్రసాదంలో పవిత్రతలో ఎటువంటి తేడా రాదు. అది జగన్నాథ క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకత. అలా అని చెప్పి ఇక్కడ మందిరంలో కుక్కను పిలిచి దాన్ని పెట్టి మీరు అదే ప్లేట్లో భోజనం చేయకండి. నేను చెప్పేది ఏంటంటే ఆ క్షేత్రం గురించి చెప్తున్నాను. ఇక్కడ వేరు, అక్కడ వేరు. సో ఓవరాల్గా ఈ కథ అంతా చెప్పే సందేశం ఏంటంటే, ప్రతి ఒక్క గృహస్థుడి యొక్క ధర్మం ఏంటంటే ప్రసాదాన్ని పంచడం. ప్రభుపాదుల వారు ప్రత్యక్షంగా గృహస్థ ధర్మం ఏంటంటే ప్రసాదాన్ని పంచాలి అని చెప్పారు. ముఖ్యంగా ప్రతిరోజు పంచమని చెప్పారు. ఒకటి ఉండదు. గృహస్థ ధర్మం ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు వంట చేసుకున్నప్పుడు బయటికి వెళ్ళి ఎవరైనా ఆకలితో ఉన్నారని 3 సార్లు గట్టిగా చెప్పినప్పుడు, ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళని మొట్టమొదటిగా అతిథిగా ఆహ్వానించి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేయడం గృహస్థ ధర్మం. కనీసం ప్రతిరోజు కాకపోయినా ఆదివారం ఒకరోజు మీరు చేస్తున్నారు వంట, ప్రసాదం, ఓకే, గుడ్. కానీ ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిష్ఠగా భగవంతుడికి అర్పించేటటువంటి ప్రసాదాన్ని శ్రద్ధతో చేయండి. మీరు వండే పాత్రలు మీరు ఉల్లిపాయ వెల్లిపాయ ఏవో వేసి వండినవి కాకుండా అసలు ఇంట్లో రానివ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో దరిదాపులు రానివ్వకూడదు. గుడిలో ఇంటిని కూడా ఒక వంటశాలను కూడా గుడిగా మార్చుకోవాలి. అంటే లక్ష్మీ అమ్మవారు ఏ విధంగా అయితే వండుతారో అదేవిధంగా అదే స్టైల్లో వండితేనే జగన్నాథ స్వామి స్వీకరిస్తారు. కనీసం అమ్మవారి యొక్క అడుగుజాడల్లో అయినా మనం నడవాలి, భగవంతుడికి స్వామికి అర్పించాలండి. సో ప్రసాదం ఒక దీన్ని పాజిటివ్. హరే కృష్ణ.